టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ను కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు కేసును బదలాయించాలా అనే దానిపై ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టులో టీటీడీ తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తుండగా కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు. సిట్పై తమకు నమ్మకం ఉందని, అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ అవసరమని తుషార్ మెహతా అభిప్రాయం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ ఆరోపణలు నిజమైతే అది ఆమోదించదగింది కాదని, విచారణకు సిట్ మాత్రమే సరిపోదు అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే సుప్రీంకోర్టు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం జరిగిందని చెప్పని ప్రభుత్వం నివేదికలతో సహా బయట పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు కోర్టును ఆశ్రయించడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పని కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని అధికారం ప్రభుత్వ పెద్దల కూడా ఆరోపణలు చేసింది, ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. ప్రస్తుతం ఈరోజు గంటలకి దీని విచారణకు సంబంధించి సోలిసిటర్ జనరల్ని రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ సరిపోతుందా లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేస్తారా తెలియజేయాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాని మీద విచారణకు సంబంధించి కోర్టు నిర్ణయం వెలువడే అవకాశాలు ఉంది. అయితే వాస్తవంగా తిరుమలలో ఏం జరిగిందనే దానికి సంబంధించి మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుని ప్రధానంగా బీజేపీ ఈ నెయ్యి కల్తీకి సంబంధించి తిరుమలలో నిజంగా వాస్తవంగా జరిగిందా కల్తీ అనేది? ఇవాళ కోట్లాది మంది భక్తులు తీవ్రమైనటువంటి ఆవేదనతో క్షోభకు గురవుతున్నారు. ఎందుకంటే పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాలు, స్వామివారికి నైవేద్యంగా పెట్టేటువంటి ఇతర ప్రసాదాలు కల్తీ జరిగిందనేది ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ను పరీక్షించి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఫారిన్ ఎలిమెంట్స్ ఏదైతే సహజంగా నెయ్యిలో ఉండాల్సినటువంటి లక్షణాలు కావచ్చు, నెయ్యిలో ఉండాల్సినటువంటి పదార్థాల కంటే మిగిలిన పదార్థాలు అంటే నిషిద్ధమైనటువంటివి జంతు కొవ్వు లాంటి పదార్థాలు కూడా అందులో కలిసి ఉన్నాయనేటువంటి రిపోర్టు ఆధారంగా వచ్చినటువంటి సమాచారం మేరకు భక్తులందరూ కూడా తీవ్రమైన ఆవేదనకు గురవుతున్న ఈ నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలో తీసుకొని శాశ్వత పరిష్కారం చూపే దిశగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పునిస్తుందని దేశ ప్రజలు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు సుప్రీంకోర్టు యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులందరి యొక్క మనోభావాలు, మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ తీర్పు వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అయితే ప్రధానంగా టీటీడీ చైర్మన్ నిబంధనలు కూడా మార్చారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అసలు తప్పు జరిగిందే, తప్పుకు నాంది పలికిందే సుబ్బారెడ్డి గారి హయాంలో. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి మెంబర్గా ఉన్నాడు. వాళ్ళు రెజల్యూషన్ నెంబర్ 371ని 29/2/2020 డేటెడ్ వాళ్ళు తీసుకొని రాలేదా? ఎందుకు మార్పులు తీసుకొని రావడం జరిగింది? మీ వాళ్ళకి నెయ్యి సరఫరా చేయించాలని చెప్పి, మీ వాళ్ళకి రావాలని చెప్పి, అసలు నాణ్యమైన నెయ్యి, ఆవు నెయ్యి కావాలంటే ఇంకా దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఇంకా కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు రిలాక్సేషన్ చేశారు అంటే, కఠినంగా చేస్తే ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్
ఈ గవర్నమెంట్ సప్లై చేసేటువంటి నందిని కానీ ఇవన్నీ సప్లై చేసే అవకాశం ఉంది. వాళ్ళు కిక్ బ్యాక్స్ ఇరు, కమిషన్ లీరు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ డైరీల నుంచి వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం కకృతిపడి దాంట్లో రిజల్యూషన్లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటిని పూర్తి ఆధారాలతో ఈరోజు సుప్రీంకోర్టులో టీటీడీ తరపున మన అడ్వకేట్లు వాదించబోతున్నారు. ఖచ్చితంగా ధర్మపక్షానే తీర్పు ఉంటుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే నిన్న కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ పవన్ స్వామిని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక నాస్తికుడివి, నీకు స్వామివారి గురించి కానీ భక్తి గురించి కానీ విశ్వాసాల గురించి కానీ ఏమి తెలీదు. ఆయన 11 రోజులు దీక్షలో ఉన్నాడు. నువ్వు ఒక్క రోజైనా నిజమైన దీక్షలో ఏ రోజున ఉన్నావా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. నీ కరుణామయుడు అంటే నీ ఆ నాయకుడి కరుణామయుడు, ఆయన ఆశీర్వాదం కోసం నువ్వు ఈడ ఆరాటపడుతున్నావు తప్ప నీలో సత్తా లేదయ్యా. నువ్వు ప్రమాణం అంటున్నావు. ఏం ప్రమాణం చేయాలి? నీ మార్గం దొంగ ప్రమాణం చేసేదానికి మేము సిద్ధంగా లేము. మా మాటలే ప్రజలు ప్రమాణంగా విశ్వాసంగా భావిస్తున్నారు. అంటే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే ఈ తప్పిదాలు చోటు చేసుకుంటే ఆయన కోర్టు తలుపు తట్టడం అనేది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? దొంగ అన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా కోర్టు ఎవరికి ఏ విధంగా శిక్ష విధించాలో ఆ విధంగా ఖచ్చితంగా రాబో రోజుల్లో స్వామివారి దగ్గర తప్పు చేసిన వాళ్ళు, స్వామివారి పట్ల అపచారం చేసిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి గట్టి శిక్ష విధించే దగ్గరలోనే ఉంది. ఇది అయితే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న కాలంలో కరుణాకర్ రెడ్డి బోర్డు మెంబర్గా ఉన్న కాలంలోనే ఈ రెజల్యూషన్లో చేర్పులు చేయడంతో నెయ్యికి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హిందువులకు సంబంధించి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పని కోరుతున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే సనాతన ధర్మాన్ని కాపాడాలా అని చెప్పి కోర్టులు కూడా ఈ సనాతన ధర్మాన్ని పరిగణలోకి తీసుకొని హిందువుల మనోభావాలకు పెద్దపీట వేస్తాయంటారు. ఖచ్చితంగానండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే అందిన వార్త ఏమంటే స్వతంత్ర దర్యాప్తు 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేయమనేటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ యొక్క పర్యవేక్షణలో సిట్ సభ్యులు కూడా 2 ఉండొచ్చు. కేంద్రం ఇదే విధంగా ఈ యొక్క ఆహార సంస్థ యొక్క నిబంధనలు పర్యవేక్షించేటువంటి అధికారుల యొక్క కూడినటువంటి 5 స్వతంత్ర ధర్మాసనాన్ని ఒకటి ఏర్పాటు చేసి 5 స్వతంత్ర సభ్యులతో ఈ యొక్క లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అనుసరించే సుప్రీంకోర్టు కూడా ఇది మంచిది, ఎందుకైనా లడ్డూ వివాదం పైన స్వతంత్రమైనటువంటి దర్యాప్తు ఉంటే మంచిది అని చెప్తూ, అంతేకాకుండా సిట్ సభ్యులు కూడా 2 పెట్టడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాల ద్వారా హిందువుల మనోభావాలు అంతా పరిరక్షించబడతాయి. ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తాజాగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అంటే ఆదేశాల అనుగుణంగానే సిట్కి సంబంధించిన 2 సభ్యులతో పాటు కేంద్ర ఆహార భద్రతా సంస్థతో పాటు అలాగే సిబిఐకి సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉండి నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో హిందువుల మనోభావాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి అలాగే ప్రసాదాలకు సంబంధించి కూడా పూర్తి ప్రక్షాళన జరుగుతుందని చెప్పిన ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.